ఓన్లీ పాజిటివ్ పవర్స్ అన్నమాట. పాజిటివ్ పవర్స్ అంటే హోల్ నెంబర్స్ మాత్రమే అవ్వాలి. సపోజ్ ఇప్పుడు 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఇట్ ఈస్ అ పాలినామియల్. ఎందుకు ఇక్కడ వేరియబుల్ కి పవర్ పాజిటివ్ ఉన్నప్పుడు an algebraic expression which have positive powers, వేరియబుల్స్ యొక్క పాజిటివ్ పవర్స్ అని ఉంటే దట్ ఈస్ అ పాలినామియల్. ఇందులో టర్మ్స్ ఏంటి? 2x² ఒక టర్మ్, 3x ఒక టర్మ్ అండ్ 1 ఒక కాన్స్టెంట్ టర్మ్ అన్నమాట. వాట్ ఈస్ డిగ్రీ? ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. సపోజ్ ఇప్పుడు 3x⁴ ప్లస్ 5x⁴ ప్లస్ 3x² ప్లస్ 2x అని ఉంది ఒక పాలినామియల్. ఆ పాలినామియల్ కి హైయెస్ట్ పవర్, ఆ వేరియబుల్ యొక్క పవర్స్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? x⁴. కాబట్టి దీనికి డిగ్రీ ఎంత అవుతుంది? డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. మనం పాలినామియల్స్ క్లాసిఫికేషన్ చేసాం ఆన్ డిఫరెంట్ టైప్స్. ఎలాగా? 2 టైప్స్ లో క్లాసిఫై చేసాం బేసింగ్ ఆన్ ద టర్మ్స్. పాలినామియల్ టర్మ్స్ తో క్లాసిఫై చేసాం, అలాగే డిగ్రీ బేస్ చేసుకొని కూడా క్లాసిఫై చేసాం. టర్మ్స్ మీద అంటే సింగిల్ టర్మ్ ఉంటే మోనామియల్, సింగిల్ టర్మ్ ఉంటే మోనామియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. బేస్డ్ ఆన్ ది డిగ్రీ. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. Firstly, we have constant polynomial. Constant polynomial. Second one is linear polynomial. Linear polynomial. Third one is the quadratic polynomial. And the fourth one is cubic polynomial. And the fifth one is biquadratic polynomial. Biquadratic లో డిగ్రీ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్. పాలినామియల్ యొక్క క్లాసిఫికేషన్ 2 టైప్స్ లో జరుగుతుంది. దట్ ఈస్ ఆన్ ద టర్మ్స్ లోనేమో మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్. ఆన్ ద బేసిస్ ఆఫ్ డిగ్రీలో కాన్స్టెంట్ పాలినామియల్, లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ అండ్ బైక్వాడ్రాటిక్. ఇంకా అలా నేమ్స్ ఉంటాయి. అక్కడ మనం డిగ్రీ ఆఫ్ ఎంత పాలినామియల్ అని, డిగ్రీ n గనక ఉందనుకోండి దాన్ని పాలినామియల్ అని అనొచ్చు. పాలినామియల్ మీన్స్ మెనీ టర్మ్స్ ఉండేది, అలాగే డిగ్రీ వచ్చి n అన్నమాట. మెనీ టర్మ్స్ ఉండి n గనక ఉంటే దాన్ని ఎలా జనరల్ గా డిఫైన్ చేస్తాం? a0x⁴n ప్లస్ a1x⁴n మైనస్ 1 ప్లస్ a2x⁴n మైనస్ 2 ప్లస్ a3x⁴n మైనస్ 3 గా జనరల్ గా ఈ ఈక్వేషన్ పాలినామియల్ యొక్క జనరల్ టర్మ్స్ అన్నమాట ఇవన్నీ. a0x⁴n, a1x⁴n మైనస్ 1. ఇక్కడ చూడండి అమ్మ, డిగ్రీ హైయెస్ట్ పవర్ నే కదా డిగ్రీ అంటాం. ఇక్కడ n అయితే డిగ్రీ అవుతుంది. మనం ఇప్పుడు లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. లీనియర్ పాలినామియల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓకే, వాట్ ఈస్ అ లీనియర్ పాలినామియల్? లీనియర్ పాలినామియల్ ని డిగ్రీ ఎంత అవుతుందమ్మా? లీనియర్ పాలినామియల్ కి డిగ్రీ 1 అవుతుంది. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఏంటి? ax ప్లస్ b గా రిప్రజెంట్ చేస్తాం. ax ప్లస్ b. ఇక్కడ కండిషన్ ఏంటి? a షుడ్ నాట్ బి 0. a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0, x విల్ బి ఆల్సో దిస్ ax టర్మ్ విల్ బి 0. ఎందుకు? a అనేది 0 గనక అయ్యింది అంటే దిస్ విల్ బి 0 కదా. కాబట్టి ఇక్కడ బేసిక్ కండిషన్ ఏంటంటే a షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్
లీనియర్ పాలినామియల్. ax ప్లస్ b అనేది జనరల్ ఫామ్, లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్. ఇక్కడ a షుడ్ నాట్ బి 0. నెక్స్ట్ లీనియర్ పాలినామియల్ తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది? డిగ్రీ వచ్చి 2. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఓకే, ఇక్కడ ఏంటి కండిషన్? క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వాలి అంటే a షుడ్ నాట్ బి 0. ఇఫ్ a is 0, ఇది గనక 0 అయింది అంటే కాన్స్టెంట్ బిఫోర్ దిస్ వేరియబుల్ ఎక్స్ స్క్వేర్ యొక్క వేరియబుల్ యొక్క కాన్స్టెంట్ ఉంది కదమ్మా, ఈ కాన్స్టెంట్ గనక ఆర్ ఈ కోఎఫిషియంట్ గనక 0 అయినట్లయితే దెన్ ఇట్ విల్ బికమ్ అ లీనియర్ పాలినామియల్ కదా. ఇదంతా టర్మ్ 0 అయినప్పుడు దిస్ బికమ్స్ అ లీనియర్ పాలినామియల్. మనం ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ గా రిప్రజెంట్ చేసాం కాబట్టి ద కండిషన్ ఫర్ బీయింగ్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఈ జనరల్ polynomial of nth degree అంటే a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus a3 x power n minus 3 and so on. ఇక్కడ డిగ్రీ వచ్చి n అయింది. The basic condition for this being a polynomial of nth degree, ఇది గనక polynomial of nth degree యొక్క జనరల్ ఫామ్ అవ్వాలి అంటే the basic condition ఏమై ఉండాలి? a0 is not equal to 0. a0 should not be equal to 0. If a0 is equal to 0, then this whole term will be 0. అప్పుడు ఇది ఏ పాలినామియల్ అవుతుంది? ఇక్కడ అన్నిటిలోని పెద్ద నెంబర్ ఏదమ్మా? వేరియబుల్ కి n-1 పాలినామియల్. డిగ్రీ ఎంత అయిపోతుంది? n-1. పాలినామియల్ ఆఫ్ nth డిగ్రీ అవ్వాలి అంటే a0 ఇక్కడ ఏదైతే మనము కోఎఫిషియంట్ రాసుకుంటామో x పవర్ n కి, ఆ x పవర్ n యొక్క కోఎఫిషియంట్ 0 కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకేనా? Next comes the value of the polynomial. Value of the polynomial. Polynomial యొక్క value. ఇప్పుడు చూడండి, మనకి పాలినామియల్ లో ఇన్వాల్వ్ అయ్యేవి కాన్స్టెంట్స్ అలాగే వేరియబుల్స్ కదా.
ఆ వేరియబుల్ అంటే ఏంటి, మనకు వ్యారీయింగ్ గా వాల్యూ ఇచ్చేయచ్చు. ఇచ్చినప్పుడు ఆ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అనేది వేరేగా వస్తుంది. మనం కాన్స్టెంట్ కి ఏం వాల్యూ ఇవ్వలేం. అలాగే వేరియబుల్ అయితే మనం వాల్యూ ఇవ్వచ్చు కదా. సపోజ్ ఇప్పుడు p ఆఫ్ x అని తీసుకున్నాను. p ఆఫ్ x ఈజ్ అ పాలినామియల్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ అ వేరియబుల్ యాజ్ x. x అనేది వేరియబుల్ అయ్యింది అనమాట ఆ పాలినామియల్ లో. సపోజ్ ఐఎమ్ టేకింగ్ p ఆఫ్ x as x square plus 5x plus 4 అనే ఒక పాలినామియల్ తీసుకున్నాను. ఇది ఏం పాలినామియల్ అమ్మా, వేరియబుల్ x మాత్రమే ఉంది కదా. ఇప్పుడు నేను ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ అట్ p ఆఫ్ 1 అన్నాను. 1 అంటే ఏంటి, x ప్లేస్ లో మనం 1 తీసుకొని చేయాలి. x ప్లేస్ లో 1 తీసుకున్నట్టయితే ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 ప్లస్ 4. 1 స్క్వేర్ అంటే 1, 5 ఇంటూ 1 5 ప్లస్ 4. దిస్ ఈస్ 5 ప్లస్ 4 అంటే 9, 9 ప్లస్ 1 10. p ఆఫ్ 1 ఎంత వచ్చింది, 10 వచ్చింది. అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 మనం ఈ వేరియబుల్ కి 1 అనే వాల్యూ తీసుకున్నాం. అప్పుడు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎంత అయింది, 10 అయింది. దిస్ ఈస్ కాల్డ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, h ఆఫ్ y. h ఆఫ్ y అంటే ఇది కూడా ఒక పాలినామియలే, బట్ ద వేరియబుల్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ పాలినామియల్ ఈజ్ y అన్నమాట. 3y క్యూబ్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 5y ప్లస్ 1 అనే పాలినామియల్ తీసుకున్నాను. నౌ ఐఎమ్ టేకింగ్ ద వాల్యూ ఆఫ్ y as 2. y కి వాల్యూ ఎంత ఇచ్చాను, 2 ఇచ్చాను. when we put this 2 in the variable y, 2 cube 3 into 2 cube minus 2 into 2 square plus 5 into 2 plus 1. 2 cube ante 8, 8 3s are 24 minus 2 2s are 4, 4 2s are 8 plus 5 2s are is 10 plus 1. Okay, this one is 24, 10 ante 34, 35, 35 minus 8 is 21. Okay, okay Nana. Next one is zero of the polynomial. Next comes the zero of the polynomial. What is zero? మనము వేరియబుల్ కి వాల్యూ ఇచ్చినప్పుడు ఏదైతే వాల్యూ ఆ వేరియబుల్ లో వాల్యూ పెట్టినప్పుడు మనకి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ వచ్చి 0 వచ్చింది అనుకోండి, then that is called the zero of the polynomial or the root of the polynomial or the root of the polynomial. Okay, suppose I am taking as p of x. మనం ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుందాం. p of x is equal to 2x plus 1 అనే ఒక లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం. then 2x plus 1, the basic condition for doing zero of a polynomial కనుక్కోవాలి అంటే 2x plus 1 ఏదైతే పాలినామియల్ ఇస్తామో ఆ పాలినామియల్ should be equal to 0. ఇది 0 కి ఈక్వల్ చేయాలి. ఓకే, 2x plus 1 is equal to 0. 2x is equal to minus 1. x is equal to minus 1 by 2. ఇది ఏంటి, జీరో ఆఫ్ ద పాలినామియల్. మన వాల్యూ తీసుకోకుండానే ముందు ఆ ఇచ్చిన పాలినామియల్ ని 0 కి ఈక్వల్ చేయాలి. ఆ x వేరియబుల్ యొక్క వాల్యూ వస్తుంది కదా, this is called the zero of the polynomial or the root of the polynomial. Zero of the polynomial or root of the polynomial. Okay, next one ఇప్పుడు p of x is equal to, I am taking a quadratic equation. p of x is equal to x square minus 5x plus 6 అనే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను. మనం 5x ని 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయొచ్చు,
ఆ స్ప్లిట్ చేసిన టర్మ్స్ యాడ్ చేస్తే -5x రావాలి. అలాగే ఆ 2 టర్మ్స్ ని ఇంటూ చేస్తే 6 రావాలి. P of x is equal to, first what we have to do for finding the zero of the polynomial, first we should equate this polynomial to 0. X square minus 5x plus 6 is equal to 0. Okay. 5x ని -2 -3 -2 -3 కలిపితే -5 అవుతుంది. అలాగే -2 ఇంటూ -3 అంటే 6 అవుతుంది. x square minus 2x minus 3x plus 6 is equal to 0. Now we can take out x from these two terms as common. X common తీసినప్పుడు x minus 2 minus 3 కామన్ తీద్దాం ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్యాక్టర్ గా ఎంత రావాలి, x minus 2 రావాలి. కాబట్టి x minus 2 -3 into -2 అంటే +6 కదమ్మా. ఓకే, x minus 3 into x minus 2 is equal to 0. Now 2 factors 0 అయ్యాయి అంటే 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు 0 అయ్యింది అంటే వన్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి ఈక్వల్ టు 0 అన్నమాట. x minus 3 అయినా 0 అవ్వాలి or x minus 2 should be equal to 0. x minus 3 is equal to 0 అంటే x is equal to 3 or x minus 2 is equal to 0 అంటే x is equal to 2. x is equal to 3 or 2. x is equal to 3 or 2. ఈ రెండు ఏంటి, ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 2 కదా, కాబట్టి దీనికి 2 రూట్స్ ఉంటాయి కదా. దీస్ ఆర్ కాల్డ్ ద జీరో a polynomial x square minus 3.1. చూడండి, if p of x is equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6 kada. First we have to find coefficient of x power 5. Coefficient of x power 5. x power 5 యొక్క కోఎఫిషియంట్ అంటే ముందున్న కాన్స్టెంట్ అన్నమాట. ఆ టర్మ్ లో ఈ x power 5 కి ముందున్న కాన్స్టెంట్ ఎంత ఉంది, ఇస్ ఈక్వల్ టు -6 కదా. ఓకే, డిగ్రీ ఆఫ్ p of x, డిగ్రీ ఆఫ్ p of x. డిగ్రీ అంటే ఏంటి, హైయెస్ట్ పవర్ కదమ్మా ఆఫ్ ద వేరియబుల్. డిగ్రీ ఆఫ్ p of x, ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత, హైయెస్ట్ పవర్ 7 కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ p of x ఎంత, 7. కాన్స్టెంట్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ అంటే ఇది కదా, వేరియబుల్ ఏమీ లేనిది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ద కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఎంత, -6. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ లోనే బి బిట్నానా, రైట్ 3 more polynomials and create 3 questions for each of them. ఒక 3 polynomials రాయండి అమ్మా, రాసి ఇలాగే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఆన్సర్ చేయండి, అది మీరే చేయాలి. సెకండ్ వన్ చూడండి, స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్ ఫర్ యువర్ చాయిస్. మనం ట్రూ ఆర్ ఫాల్స్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ వన్ ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, దీనికి డిగ్రీ ఎంత అవుతుంది, √2x square minus 3x plus 1 is √2. ఏంటి క్వశ్చన్, డిగ్రీ √2x square minus 3x plus 1, దీని డిగ్రీ ఎంత అవుతుందమ్మా యాక్చువల్ గా,
డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ కదా 2 అవుతుంది, కానీ మనకి ఎంత ఇచ్చారు √2 అని ఇచ్చారు. √2 అని ఇచ్చింది రాంగ్, కాబట్టి ఇది ఫాల్స్. √2 ఈజ్ నాట్ ద డిగ్రీ, హియర్ 2 ఈజ్ ద డిగ్రీ అన్నమాట. 2 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, నెక్స్ట్ వన్, the quotient of x square in the polynomial. X square in the polynomial 3x cube minus 4x square plus 5x plus 7. ఇందులో quotient of x square అంటే x square పక్కన ఉండే కాన్స్టెంట్ అన్నమాట. ఈ టర్మ్ లో x square పక్కన కాన్స్టెంట్ ఎంత అసలు -4 is the quotient of x square. Quotient of x square. కాబట్టి అంతే కదా, ఫాల్స్. 2 అని ఇచ్చాడు కదమ్మా, కాబట్టి దట్ ఈస్ ఫాల్స్. థర్డ్ వన్ చూడండి, the degree of constant term is 0. కాన్స్టెంట్ టర్మ్ అంటే చూడండి, ఇప్పుడు 3 ఉంది, దీనికి డిగ్రీ ఎంత అవుతుంది అంటే దీని x⁻3 × x⁻0 గా రాసుకోవచ్చా? దీని డిగ్రీ ఎంత అవుతుంది అప్పుడు? డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0. డిగ్రీ ఈజ్ 0 ఫర్ ఎనీ కాన్స్టెంట్ టర్మ్. డిగ్రీ విల్ బి ఈక్వల్ టు 0. సపోజ్ నేను 7 తీసుకుంటున్నాను అనుకోండి, 7 × x⁻0. సిన్స్ x⁻0 అనేది 1 కి ఈక్వల్ కాబట్టి ఇంటూ x⁻0 గా రాసుకోవచ్చా? x⁻0 గా రాసుకున్నప్పుడు దీని డిగ్రీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఎప్పుడు మనం కాన్స్టెంట్ టర్మ్ తీసుకున్నప్పుడు దానికి డిగ్రీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 1/x² - 5x + 6. ఇది ఏంటని అడిగారు? ఈజ్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు, ఫస్ట్ ఇది పాలినామియలే కాదు. ఎందుకు? దిస్ ఇన్వాల్వ్స్, ఇది డినామినేటర్ లో ఉంది. డినామినేటర్ లో ఉన్నవి అలాగే పవర్స్ నెగటివ్ గా ఉన్నవి అసలు పాలినామియల్సే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ నాట్ అ పాలినామియల్. నాట్ అ పాలినామియల్. ఓకే, ఫిఫ్త్ వన్ చూడండి, the degree of a polynomial is 1 more than the number of terms in it. డిగ్రీ ఎప్పుడు టర్మ్స్ తో రిలేట్ అవ్వదు. మనము డిగ్రీని క్లాసిఫై చేసుకొని డిగ్రీనితో పాలినామియల్స్ డిఫరెన్షియేట్ చేసాం, కానీ టర్మ్స్ తో దానికి సంబంధం లేదు కదమ్మా. డిగ్రీ ఆఫ్ అ పాలినామియల్ డస్ నాట్ రిలేట్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది రీజన్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా, ఫిఫ్త్ వన్ కూడా ఫాల్సే. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, థర్డ్ వన్ చూడండి నాన్న, థర్డ్ వన్, if p of t పాలినామియల్ వేరియబుల్ ఇన్వాల్వ్ అయింది ఏంటి? t అన్నమాట. t³ - 1. if p of t is equal to t³ - 1, find the value of p of 1. p of 1 find out చేయాలి. p of 1 is equal to t ప్లేస్ లో 1 పెట్టుకోవడమే. t³ అని ఉంది కదా, 1³ - 1. 1³ అన్నా కూడా 1 1 - 1 is equal to 0. నెక్స్ట్ p of -1, t ప్లేస్ లో -1, -1 హోల్ క్యూబ్ -1. -1 హోల్ క్యూబ్ అంటే -1 × -1 × -1. ఓకే, -1 × 1 × 1 అంటే 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇది ఎంత అవుతుంది? -1 అవుతుంది. మనకి ఎప్పుడైతే ఆడ్ పవర్ ఉంటుందో అప్పుడు మైనస్ వస్తుంది, ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. ఇది -1 -1, -1 కలిపితే -2. ఓకే, నెక్స్ట్ p of 0. p of 0 అంటే t³ లో 0³
-1. 0 cube ante 0. 0 minus 1 is -1. Okay, next P of 2. P of 2 is equal to T place lo 2 పెట్టుకోవాలి. 2 cube minus 1. 2 cube ante 2 2s are 4 and 4 2s are is 8. 8 minus 1 is 7. Okay, P of -2. -2 అంటే minus T place లో -2 పెట్టుకున్నట్లయితే -2 whole cube -1. -2 whole cube అంటే మైనస్ వస్తుందని చెప్పాను కదా ఇక్కడ. -2 cube అంటే 8. -8 minus 1 is -9. Okay అమ్మా. Fourth one చూడండి. Check whether -2 and 2 are the zeros of the polynomial x power 4 minus 16. పాలినామియల్ ఏంటి? ఇచ్చిన పాలినామియల్ x పవర్ 4 మైనస్ 16 అనేది మనకి ఇచ్చిన టు x పవర్ 4 మైనస్ 16. మనం ఏం చెక్ చేయాలి? -2, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? ఆ ఇచ్చిన వాల్యూస్ ను x లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 0 వచ్చింది అనుకోండి, అది 0 ఆఫ్ ద పాలినామియల్స్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ మనం ఇచ్చినవి ఏంటి? -2, 2 చెక్ చేయాలి. ఓకే, P of -2 is equal to -2 whole power x ప్లేస్ లో -2 పెట్టుకోవాలి. -2 whole power 4 minus 16. -2 పైన పవర్ ఎంత ఉంది? 4 కదా, ఈవెన్ నెంబర్ కాబట్టి విల్ గెట్ ప్లస్. 2 2s are 4, 4 2s are 8 and 8 2s are is 16. 16 minus 16. P of -2. P of -2 is equal 16 minus 16 అంటే ఎంత? 0. కాబట్టి మనకి P of -2 చేసినప్పుడు 0 వచ్చింది. కాబట్టి ఇది 0 ఆఫ్ అ పాలినామియల్. అంటే -2 ఈ పాలినామియల్ యొక్క రూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు చెక్ P of 2. P of 2 is equal to x ప్లేస్ లోనే 2 power 4. ఇప్పుడు మనం చెక్ చేసేది ఏంటమ్మా? +2 చెక్ చేస్తున్నాం. x ప్లేస్ లో 2 పెట్టుకోవాలి. 2 power 4 minus 16. 2 power 4 అంటే 16 minus 16. ఓకే, P of 2 is equal to 16 minus 16 అంటే 0. 2 కూడా ఈ పాలినామియల్ యొక్క రూట్ ఆర్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఓకే, P of 2, P of -2 and P of 2 are the roots or the zeros of the polynomial. Are the zeros or the roots of the polynomial x power 4 minus 16. Okay, fifth one చూడండి. Fifth one, check whether 3 and -2 are the zeros of the polynomial P of x when P of x is equal to x square minus x minus 6. Given polynomial వచ్చి P of x is equal to ఎంత ఇచ్చారు? x square minus x minus 6. ఓకే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? P of 3, P of -2 గనక 0 వచ్చినట్లయితే then those are the zeros of the polynomial. P of 3 ఎంత? P of 3 is equal to x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 3 square minus 3 minus 6. 3 into 3 అంటే 9 minus -3 minus 6 అంటే 9. P of 3 is equal to 0. అలాగే నెక్స్ట్ ఇచ్చిన రూట్ ఏంటి? చెక్ చేయాల్సిన రూట్ ఏంటి? P of -2. P of -2 x ప్లేస్ లో -2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. -2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x ప్లేస్ లో -2 పెట్టుకోవాలి. -2 minus 6. -2 కి పవర్
ఈవెన్ నెంబర్ కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ వచ్చి 4. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ప్లస్ 2 మైనస్ 6. 4 plus 2 is 6 minus 6 is equal to 0. P of minus 2 ఎంత వచ్చిందమ్మా? P of minus 2 is 0. అలాగే P of 3 కూడా 0. కాబట్టి 3 and minus 2 are the roots of x square minus x minus 6. Okay. But do this law. Page number 49 తీయండి. First one and second one మీరు try చేయండి అమ్మా. Do this law. Okay. హలో మహేంద్ర. మేడం టైం ఉందా మహేంద్ర? అందనా చెప్పు. No, madam. No, ma'am. Do this No, law. ma'am. Problem. No, madam. అనుపమ అర్థమైందా? అర్థమైంది. ఆ ఎక్సర్సైజ్ అంతా మీరు కంప్లీట్ చేయండి, ఒకవేళ నోట్ చేసుకోపోతే కనుక. ఓకే మేడం. నెక్స్ట్ సెషన్ లో వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం. మహేంద్ర మా పిల్లల స్కూల్ నుంచి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. No, madam. చేస్తాను మేడం. ఎక్సర్సైజ్ కంప్లీట్